నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈరోజు డిసెంబర్ 21 పూర్వాషాఢ నక్షత్రంలో ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు చంద్రుడు. ఇక 12 రాశుల వారికి కూడా క్లుప్తంగా కీవర్డ్స్ చెప్పటం జరుగుతుంది. వాటికి పరిహారాలు, ఏ దేవతారాధన అనేది చెప్పటం జరుగుతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. మేషరాశి. అదృష్టం, ప్రయాణాలు, ఖర్చులు ఈ విషయాలపై ఫోకస్ ఉంటుంది. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామం పఠించండి. వృషభ రాశి. కార్యసిద్ధి, వాదనలు ఈరోజు వద్దు, శివాభిషేకం. మిథున రాశి. వైవాహిక జీవితం, మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. కర్కాటక రాశి. శత్రుజయం, అనారోగ్యం, పేదలకు ఆహారం ఇది కీవర్డ్స్. వీటి మీద. సింహరాశి. పిల్లల వల్ల సంతోషం ఉంటుంది, నిర్ణయాలలో తడబాటు ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించండి. కన్యా రాశి. గృహ సౌఖ్యం ఉంటుంది, మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. దుర్గాదేవి ఆరాధన శ్రేష్టం. తులారాశి. సోదరుల సహాయం లభిస్తుంది, ప్రతిఫలం ఆలస్యం అవుతుంది. వీరికి రావాల్సిన సొమ్ము ఆలస్యాలు, పనులు ఆలస్యాలు. లలిత సహస్రనామాలు పఠించండి. వృశ్చిక రాశి. ధన లాభాలుంటాయి, మాట తోలడం కూడా మానుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి. ధనసు రాశి. ఉత్సాహంతో పనులు చేస్తారు, కాకపోతే తలనొప్పి ఎక్కువగా ఉంటుంది ఈరోజు అనేది చెప్పవచ్చు. గణపతి ఆరాధన చేయండి. మకర రాశి. విదేశీ ప్రయాణాలు ఉంటాయి, అనుకూలం. ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. శని చాలీసా పఠించండి. కుంభరాశి. ఆదాయం పెరుగుదల ఉంటుంది ఈరోజు. స్నేహితులతో వివాదాలు కూడా తలెత్తవచ్చు, జాగ్రత్త. ఆంజనేయ స్వామి దర్శనం చేయండి. మీనరాశి. వీరికి ఉద్యోగంలో ప్రశంసలు, ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. అలాగే పని ఒత్తిడి, భారం పెరుగుతుంది. శివాలయంలో దీపం పెట్టండి. ఇది పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మరియు అధిదేవత జలదేవత. నీటిని వృధా చేయకుండా మహాలక్ష్మిని ఆరాధించటం శుభప్రదం. ఈరోజు ఎంతైనా 12 రాశుల వారికి అనేది చెప్పటం. ఈ సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.